దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆగస్టు 6. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించును. 1 కొరింథీ 2:7. బబులోను రాజైతే ఈ యవనస్తులు ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రజ్ఞులు కావాలని కోరెను. వీరి తెలివితేటలతో తన రాజ్యము ఉన్నత స్థానమునకు రాగలదని భావించెను. అయితే ప్రభు ఉద్దేశం వేరుగా ఉండెను. ఆయన వారికి దైవిక జ్ఞానం ప్రసాదించెను. దాని ద్వారా వారు పరలోక సంగతులను గ్రహించిరి. దేవుని సేవను గురించి స్వల్పముగా భావించెదరు. ఇటు వారందరూ దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగో అను ఈ 4 యవనస్తుల జీవితములను పరిశీలించి చూడవాలని కోరుచున్నాము. వీరు సామాన్యమైన తెలివితేటలు, తలాంతులు కలవారు కారు. బబులోను రాజ్యములోని విద్వాంసులందరికంటే తెలివి గలవారు. వీరి తెలివితేటలు, శక్తి, సామర్థ్యములు అసమానములు. 119వ కీర్తన 99:100. లోక జ్ఞానులు దేవుని సేవలోని ఘనతను గ్రహించలేరు. దేవుని సేవకులనగా దేవుని తోటి జతపనివారు, దేవునితో పాలి భాగస్థులు. వీరి సేవ ప్రశస్తమైనది. నా బోధకులందరికంటేనూ వృద్ధులందరికంటేనూ నాకు విశేష జ్ఞానము కలదు అని దావీదు చెప్పెను. దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగో అను ఈ 4 యవనులు యూదా గోత్రమునకు చెందినవారు. యూదా అనగా స్తుతి అని అర్థం. ఈ పేరును ధరించిన వారై ఎడతెగక ప్రభువును స్తుతించుచుండిరి. వారి తోటి యవనస్తులందరూ రాజు బల్ల యొద్ద నుండి వచ్చు శ్రేష్టమైన ఆహారమును భుజించి ఆరగించుచుండగా వీరు సామాన్యమైన ఆహారమునకే ప్రభువును స్తుతించుచుండిరి. ఈ 4 యవనస్తుల వలె మనము కూడా తృప్తి చెంది ఉండుటకు, కృతజ్ఞత కలిగి ఉండుటకు నేర్చుకొనవలను. మన కష్టములు, శ్రమలలో కూడా ప్రభువుకు వందనములు చెల్లించవలను. ఇట్లు కృతజ్ఞత చెల్లించినచో దేవుడు మనల్ని దైవిక జ్ఞానముతో నింపును. ప్రైజ్ ద లార్డ్.